హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే 8వ పే కమిషన్ ఏర్పాటు జరుగుతుందని, ఇప్పటికే దీనికి సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా జరిగిందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అనేది ఖాయమవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రైవేటు ఉద్యోగులకు సైతం ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈపీఎస్ 95కు సంబంధించిన పెన్షన్దారుల విషయంలో మినిమం పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ విషయంలో బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈపీఎస్ 95 విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ బసవరాజ్ బొమ్మాయి కమిటీ ఈపీఎస్ 95 పెన్షన్పై సమీక్ష జరపనుంది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సమీక్ష అనేది నిర్వహించలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈపీఎస్ సభ్యులు ఎక్కువగా తక్కువ జీతాలు పొందేవారు ఉన్నారు. అయితే వీరి నుంచి తీసుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో పెన్షన్ కూడా తక్కువగా చెల్లించాల్సి వస్తుందని ఈపీఎఫ్ఓ చెబుతోంది. ప్రస్తుతం కనిష్ట పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే ఉంది. పెరిగిన వ్యయం కారణంగా ముఖ్యంగా పెన్షన్దారులు వృద్ధాప్యంలో ఉన్న నేపథ్యంలో వారి ఖర్చులకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, తక్షణమే ఈ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచన చేసింది. ప్రముఖ లేబర్ ఎకానమిస్ట్ కేఆర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, కార్మికులు పనిచేసిన అంతకాలం వారి వేతనాలు పెద్దగా పెరగకపోవడం, వారి జీవన వ్యయాలు మాత్రం భారీగా పెరిగిపోవడం వంటి కారణాల వల్ల ఇప్పటికీ కూడా చాలా తక్కువ పెన్షన్ వస్తుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 పెన్షన్దారులు మాత్రం కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 7,500 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం పెన్షన్దారుల సంఖ్య 78 లక్షలు కాగా వీరిలో సుమారు 36 లక్షల మందికి కేవలం 1000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. ఎంపీ బసవరాజ్ బొమ్మాయి కమిటీ ఈ విషయంలో మానవతా దృష్టితో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.